స్వర్ణగిరి టెంపుల్ వచ్చేసి 9:30కి అట్లా అయిపోయింది దర్శనం. ఇప్పుడు హైవే వరంగల్ హైవే మీదకెళ్ళి లెఫ్ట్ తీసుకున్నాం టెంపుల్కు. నెక్స్ట్ యాదగిరి గుట్ట పోదాం. యాక్చువల్లీ మేము మార్నింగే యాదగిరి గుట్ట పోదామని ప్లానింగ్ వేసుకున్నాం. కానీ మా వాళ్ళు ఒకళ్ళు మేము గుండు చేయించుకుందాం, అక్కడికి పోయి దర్శనం చేసుకోవాలి అని ప్లానింగ్ ఉండే. కాకపోతే మా వాళ్ళు లేవసాదాక 10 గంటలకు ఉంటుంది గుండు చేసుడు అట్లా ఇట్లా అన్నారు. కానీ అవి ఏం లేవు. 5:30కి స్టార్ట్ అవుతుందంట. 5:30కి స్టార్ట్ అయ్యి 3 కల్లా అయిపోతుంది. అట్నే కళ్యాణకట్ట, స్నానవాటిక ఇవన్నీ కొంచెం ఫస్ట్లో స్టార్టింగ్లో కన్ఫ్యూజ్ అయ్యాను. తర్వాత ఇప్పుడు మీకోసమని నేను ఈ వీడియో చేసిన, కొంచెం కన్ఫ్యూజ్ కాకుండా ఉంటున్నాను. ఇక్కడ నుండి స్ట్రేట్గా పోయినాక అక్కడ బైక్ పార్కింగ్ అంటే ఇక్కడ ఎదురుగా నుండి కూడా దర్శనం చేసుకోవచ్చు. ఇక్కడ నుండి సింపుల్గా మెట్ల మీదకి వెళ్ళి తిరుపతి కదా పోయి చేసినట్టు చేసుకోవచ్చు సింపుల్గా దర్శనం. కాకపోతే మనం స్నానం చేసి పోయి అంటే మేము ఫస్ట్ టైం పోయినప్పుడు తెలియకపోయేది. మాకు యూట్యూబ్లో సెర్చ్ చేసుడు ఇవన్నీ ఇట్లా అయినాయి. ఇప్పుడు ఇక్కడ నుండి చూసుకున్నట్లయితే ఎదురుగా ఉండే లెఫ్ట్ సైడ్ కాకుండా రైట్ సైడ్ పోవాలి. మన కళ్యాణకట్ట కానీ, స్నానవాటిక కానీ, ఇది బస్ స్టాండ్ కానీ ఇవన్నీ కావాలనుకుంటే మనం ఇక్కడ నుండి రైట్ సైడ్ తీసుకోవాలి. రైట్ సైడ్ తీసుకుని స్ట్రేట్గా వెళ్ళిందనుకో ఒకటి బ్రిడ్జ్ లాంటిది వస్తుంది. దాని డౌన్ అయినాక ఒక సర్కిల్ వస్తుంది. ఈ సర్కిల్ నుండి లెఫ్ట్ పోతే అక్కడ బస్ స్టాప్ కానీ కళ్యాణకట్ట కానీ, స్నానవాటిక కానీ ఇవన్నీ ఒకటి దగ్గర ఉంటాయి అన్నట్టు. ఈ చిన్న పిల్లలకు చెవులు గుట్టి అక్కడ కూడా ఉంటాయి. మళ్ళీ అదేంటిది మధ్యాహ్నం అన్నదానం కూడా చేస్తారు. అక్కడ సత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడ లాడ్జెస్ కూడా ఉన్నాయి అంటే స్టే చేసేందుకు. కాకపోతే ఇక్కడుండి వ్యూ చూస్తే చాలా సూపర్ ఉంది అక్కడ వ్యూ. మళ్ళీ ఇక్కడ నుండి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే అటు బస్ స్టాప్ ఉంటుంది. అంటే బస్ స్టాప్ రూట్ ఉంటుంది. ఇక్కడ చెకింగ్ ఉంటుంది. ఇక్కడనే పాస్ తీసుకుంటూ ఉండి